హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షార్ట్ కట్ ట్రిక్స్ అయితే చెప్పబోతున్నా. ఈ వీడియోస్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో చికెన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు? ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దెన్ ది ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా ప్లస్ 1 బీటా అండ్ బీటా ప్లస్ 1 ఆల్ఫా ఈస్. అంటే ఆల్ఫా కామా బీటా అనేది ఈ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ అంటున్నాడు. సో ఈ ఈక్వేషన్ ఒక రూట్స్ అన్నారు ఆల్ఫా కామా బీటా. ఆల్ఫా ప్లస్ 1 బీటా, బీటా ప్లస్ 1 ఆల్ఫా కలిగిన ఈక్వేషన్ అయితే కనిపెట్టమంటున్నారు. ఇక్కడ 4 ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు, మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎజ్యూమ్ చేసుకుందాం. సో ఏం చేసుకుంటాం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2, ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2. ఆల్ఫా కామా బీటా అంటే దీని ఒక రూట్స్ అనమాట. సో మనకి ఆల్ఫా వాల్యూ ఆల్ఫా ప్లస్ 1 బీటా కడదాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ 1 బీటా ఎంత మనకి? ఆల్ఫా అంటే 1, బీటా అంటే 1/2. సో 3/2 వస్తుంది. అలాగే బీటా ప్లస్ 1/ఆల్ఫా ఎంత? బీటా వాల్యూ ఎంత అంటే 2. సో 1/ఆల్ఫా అంటే 1/1. సో 2 + 3, 2 + 1 అంటే 3 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమిటి రూట్సే కదా ఇవి, ఆల్ఫా ప్లస్ 1 బీటా, బీటా ప్లస్ 1 ఆల్ఫా అనేది రూట్స్ అనే కదా. సో ఈ మొత్తాన్ని కలిపి ఆల్ఫా 1 అనుకుంటున్నా, దీని మొత్తాన్ని కలిపి బీటా 1 అనుకుంటున్నా. సో సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా 1 ఈక్వల్స్ టు 3/2 + 3 ఎంత అండి? 9/2. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా 1 ఇంటూ బీటా 1 అంటే 9/2 అనమాట. సో ఆల్ఫా కామా సో మనకి దీన్ని బట్టి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ బట్టి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రాసిన చూడండి. QE క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత మనకి? 9/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ 9/2. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసానంటే ఎక్స్ స్క్వేర్ రాస్తున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి స్క్వేర్ ఉంటుంది, పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత? ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 9/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇలా రాసుకోవాలి మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇలా రాసుకున్న తర్వాత సో ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2. సో ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చిన ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ రావాలి. ఏ ఈక్వేషన్? 2x² మైనస్ 9x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ అయితే రావాలి. ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే. సో చేద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఆప్షన్ ఏలో. సో ఏ ఇంటూ బి అంటే ఎంత అండి? ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ -3 వస్తుంది కాబట్టి ఇది ఈక్వేషన్ కాదు. సో డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది తప్పు. సో ఆప్షన్ బిలో చూడండి. సో సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. సి ప్లస్ ఏ అంటే 2 + 1 హోల్ స్క్వేర్ అంటే 9, 3² అంటే 9, 9x² వస్తుంది కాబట్టి ఇది తప్పే. సో మూడో చూడండి ఒకసారి, 3 సో ఏ ఇంటూ సి. ఏ ఇంటూ సి అంటే ఎంత అండి? ఏ వాల్యూ ఎంత? 2. సో 2 ఇంటూ 1 x² 2x² వస్తుంది కాబట్టి ఇది వచ్చిందేమో చూద్దాం ఒకసారి. ప్లస్ బి ఇంటూ బి అంటే ఎంత వాల్యూ? -3. సి ప్లస్ ఏ అంటే ఎంత? 2 + 1 3 ఎక్స్ ప్లస్ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. 3² అంటే ఎంత? 2 + 1 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. ఇక్కడ ఈక్వల్స్ టు 0 అంటే 2x² మైనస్ 9x ప్లస్ 9. సో ఈక్వల్స్ టు 0. సో మనకు ఆప్షన్ 3 అని మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ ఏంటంటే 3. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు. అలాగే మీరు నేర్చుకుని చేస్తే ఖచ్చితంగా ఇది జస్ట్ 10 సెకండ్స్లో సాల్వ్ అయిపోద్ది. చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ టైం కూడా చూసేద్దాం ఒకసారి. చూడండి, సేమ్ టు సేమ్ అంతే. సో ఇలా ఇచ్చారు కాబట్టి ఆల్ఫా కామా బీటా రూట్స్ అన్నారు. సో x² + bx + c ఇలా వచ్చినప్పుడు అంటే మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. x² - 3x + 2 = 0 ఇలా ఎజ్యూమ్ చేసుకుంటాం. ఏ వాల్యూ ఎంత అంటే 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 రాసుకుంటాం. ఇలాగా ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2. సో ఈ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎలా వచ్చిందంటే దీని ఒక రూట్స్ అనమాట. x² - 3x + 2 ఒక రూట్స్ అనమాట. 2 ఆల్ఫా ప్లస్ సో ఆల్ఫా 1 అనుకోండి. 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ఎంత మనకి? 8 వస్తుంది. సో బీటా వాల్యూ ఎంత? బీటా 1 అనుకుందాం. అండ్ ఎంత? 3 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్స్ టు 7 వస్తుంది. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ఎంత మనకి? 15. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా 1 ఇంటూ బీటా 1 అంటే 7 అయితే 56. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసేయండి. అలాగే x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత? 15 ఇంటూ
ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 56 ఈక్వల్స్ టు 0. సో ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 పెడితే ఈక్వేషన్ రావాలి. రావాలి x² - 15x ప్లస్ 56 ఈక్వల్స్ టు 0. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసినా రావట్లా, సెకండ్ దాన్ని సబ్స్టిట్యూట్ చేసినా రావట్లా. చూసుకోండి ఎలా రావట్లేదని చెప్తున్నాను అనుకున్నారా. సో ఏ ఇంటూ బి అంటే ఎంత అండి. సో ఏ వాల్యూ ఎంత 1 ఇంటూ -3 అంటే -3x² వస్తుంది కాబట్టి ఇది రాదు. ఇది ఏ ఇంటూ సి అంటే 1 ఇంటూ 2 అంటే 2x² వస్తుంది కూడా, ఇది కూడా రాదు. సో ఇక్కడ చూడండి 1 ఇంటూ సో ఈ 3 రావట్లేదు. సో మనకి ఆప్షన్ ఏంటంటే నన్ ఆఫ్ దిస్, డి అనేది మన ఆప్షన్ ఏంటంటే నన్ ఆఫ్ దిస్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో ఈ మూడిట్లో ఏ వాల్యూ సబ్మిట్ చేస్తున్నాం కానీ రావట్లేదు కాబట్టి ఆప్షన్ ఏంటంటే మనకి డి నన్ ఆఫ్ దిస్. సో ఇలాగే థర్డ్ సమ్ కూడా చేసేద్దాం, ఇంకా మీకు ఇంకా బాగా క్లారిటీ వచ్చేస్తుంది. సో థర్డ్ సమ్ కూడా చేసేద్దామా. సో పీ కామా క్యూ అనేది రూట్స్ అంటున్నారు. సో ఇలా ఇచ్చారండి ఈక్వేషన్. డైరెక్ట్గా x² + bx + ఎలా ఇవ్వలేదు. సో డైరెక్ట్గా ఇది ఇచ్చేసాడు x² - x² + mx + m² + a ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ ఇచ్చాడు. పీ కామా క్యూ అనే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో x² - mx + m² + a ఈక్వల్స్ టు 0. దీంతో కంపేర్ చేసుకుందాం. x² - 3x + 2 ఈక్వల్స్ టు 0. సో కంపేర్ చేస్తే మనకి m వాల్యూ అంతా -3 వస్తుంది. అలాగే m² + a అంతా 2 వస్తుంది అంతే కదా. సో m వాల్యూ దీనికి సబ్స్టిట్యూట్ చేసేయండి. -3² + a ఈక్వల్స్ టు 2. సో ఏ వాల్యూ ఎంత, సో ఇది కదా ఏ వాల్యూ ఎంత -7 ఇలా పెట్టేయండి. సో ఏ వాల్యూ -7 వచ్చింది. సో మనకి కావాల్సింది ఏంటా, కావాల్సింది ఏబిసి వాల్యూస్ కావాలి. p² + q² + p × q. సో ఇది కావాలి. సో మనకి p కామా q రూట్స్ అంటే ఏంటండి. సో దీని యొక్క రూట్స్ ఎంత మనకి x² - 3x + 2. సో రూట్స్ ఎంత మనకి α = 1, β = 2. సో మనకు కావాల్సిన వాల్యూ ఎంత p² + q² + pq ఈక్వల్స్ టు అంత అన్నట్టుగా కదా. సో మనకి pq ఎంత ఆల్ఫా బీటా అనే కదా. సో దీంతో కంపేర్ చేస్తాం అంటే రెండు ఈక్వేషన్స్ ఒకటే కాబట్టి రెండు రూట్స్ కూడా ఈక్వలే కదండి. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఈక్వల్స్ టు pq అంతే కదండి. సో ఇక్కడ p వాల్యూ ఎంత అండి 1, q వాల్యూ 1, q వాల్యూ 2. సో ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 2 కాబట్టి p వాల్యూ 1, q వాల్యూ 2. సో రెండు ఈక్వేషన్స్ని సేమ్ అనుకుంటున్నాం, కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రెండు రూట్స్ కూడా సేమ్గానే ఉంటాయి. సో 1² + 2² అంతా 4 ప్లస్ 1 × 2 అంటే 2. సో 4, 5 + 2 అంటే 7. సో మనకి 7 రావాలండి ఆప్షను. సో చూడండి ఏబిసి వాల్యూస్ పెడితే మనకి 7 రావాలి. సో మనకి ఏబిసి అనేవి లేవు కదా. సో ఫస్ట్ వన్ 0 ఖచ్చితంగా కాదు. సో సెకండ్ వన్ ఏంటి, ఏ వాల్యూ ఎంత అండి -7. సో -7 కాదు మనకు కావాలి 7 కాబట్టి ఇది కూడా తప్పే. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఎలా అంటే -a అన్న ఇచ్చాడు కదండి. సో ఈ -a వాల్యూ అంతా -7. సో -7 అంతా +7. సో ఆప్షన్ అంటే మనకి సి అనమాట. తొందరగా చాలా సింపుల్గా ఉంటాయి కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం టైం ఎక్కువ పట్టింది. అలాగే మీరు ఈ ట్రిక్ నేర్చుకొని మీరు సాల్వ్ చేస్తే జస్ట్ 10 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. 10 సెకండ్స్ కూడా పట్టదు ఇలా అయితే సమ్స్ 5 సెకండ్స్లో అయిపోతాయి. సో 4 సమ్ ఒకసారి చూసేద్దాం, ఇంకా బాగా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇందాలాగానే సేమ్ టు సేమ్ ఏమీ ఉండదు. సో x² - 3x - q × 1 + x - r = 0. దీంతో కంపేర్ చేసేయండి. x² - 3x + 2 ఇదేనా మనకి మ్యాజిక్ ఈక్వేషన్ లాగా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఇచ్చిన ఈక్వేషన్స్కి ఒక మ్యాజిక్ ఈక్వేషన్ మనకి ఇది. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ -3, సి వాల్యూ 2 రాసేసుకోండి. సో ఆల్ఫా వాల్యూ తెలుసు కదా మనకి 1, బీటా వాల్యూ 2. సో దీంతో కంపేర్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి -q ప్లస్ -qx. దీన్ని క్యూని లాభం మల్టిప్లై చేస్తున్నాం, ఏం లేదు -q అవుతుంది -r = 0. సో x² ఉంది. సో q ప్లస్ ఎంత మనకి -3 కదండి. సో -qx ఉంది కాబట్టి ఇక్కడ q వాల్యూ ఎంత మనకి 3 అనమాట. -q - r = ఎంత అండి ఇక్కడ 2. సో q వాల్యూ ఎంత 3, -3 = -r. సో r వాల్యూ ఎంత అండి, r వాల్యూ -1. సో q వాల్యూ వచ్చింది, r వాల్యూ కూడా వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంటి 1 + α × 1 + బీటా. సో ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు కదండి 1. సో బీటా వాల్యూ 2, 1 + 1 × 1 + 2 అంటే ఎంత అండి 2 × 3 అంటే 6. సో మనకు 6 కావాలి. చూడండి ఎక్కడ వస్తుంది 6. సో చూడండి. సో ఇది -5 కదా, 1 ఎలా వచ్చింది, -r అయితే +r అవుద్ది. సో 2 + 2 వస్తే -2, -5 వస్తుంది. చూసుకోండి
6 అవ్వాలి మనకి ఆన్సర్. సో ఆప్షన్స్లో పెట్టండి పీ కామా క్యూ కామా ఆర్ వాల్యూస్ పెట్టండి, మనకి ఆ 6 రావాలి ఆన్సర్. సో ఆప్షన్ ఏ సబ్మిట్ చేయండి ఒకసారి. 1 మైనస్ ఆర్ అంటే 1 ఇంటూ మైనస్ ఆఫ్ ఆర్ వాల్యూ -5 కదా. సో 1 ప్లస్ y అంటే 6 ఇదే వచ్చేసింది. సో ఆప్షన్ ఏంటంటే మనకి ఆప్షన్ ఏ అన్నమాట. సో ఇవి చెక్ చేయకుండా తొందరగా అయిపోయింది చూసారా. చాలా సింపుల్గా ఉంది ట్రిక్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇదండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక షార్ట్కట్ ట్రిక్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షార్ట్కట్ ట్రిక్స్ తెలియకపోతే వారికి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.